ఈరోజు బాపట్ల జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆగడాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఈ రోజున బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు సాంబశివరావు గారిని ఎటువంటి ఆధారాలు లేకుండా ఏదో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల గ్రానైట్ ఫ్యాక్టరీకి ప్రభుత్వ అధికారులని చెప్పి కర్రలతోనూ కారం ప్యాకెట్లతోనూ వచ్చి దాడి చేయడానికి వచ్చినటువంటి వారిని ఖండించిన ఏలూరు సాంబశివరావు గారి మీద అకారణంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వం ఏదైనా కానీ ఈ రోజున బాపట్ల జిల్లాలో తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాల్లో ఎక్కడైనా కూడా ఏలూరు సాంబశివరావు గారికి వస్తున్నటువంటి ఆదరణ అంతా ఇంత కాదు. ఈరోజు ఇదే పరుచూరు నియోజకవర్గంలో ఏలూరు సాంబశివరావు గారు ఎంతోమంది యువతని రాజకీయ నాయకులుగా, అలాగే వారికి ఏదో ఒక ఉపాధి కల్పించే విధంగా, అలాగే ఆపదన్న వారికి ఏ కష్టం వచ్చినా వెన్నుదండుగా నిలబడినటువంటి వ్యక్తి ఏలూరు సాంబశివరావు గారు. ఏలూరు సాంబశివరావు గారిని నాయకుడిని ఇబ్బంది పెడితే వారి కింద ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుచరులు, ఓటర్లు అందరూ కూడా భయపడతారేమో అన్నటువంటి విధానంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కబడ్దారు ఒకటే గుర్తుపెట్టుకో, ఈ రోజున నీకు 70 రోజులే నీకు నీ పార్టీకి ఉంది. రానున్న 70 రోజుల్లో నీ పార్టీని తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో కలపబోతా ఉంది. ఏదైతే ఈ రోజున లేనిపోని ఆధారాలు లేని నిందలు వేసి ఏలూరు సాంబశివరావు గారిని మా ప్రజా నాయకుడు ఆయన్ని ఇబ్బందులు పెడతా ఉన్నావు. వాటన్నిటికి కూడా రానున్న 70 రోజుల్లోనే, ఎక్కువ రోజులు కూడా కాదు, 70 రోజుల్లోనే నీకు పూర్తిగా గతంలో ఇలాగే పరుచూరు నియోజకవర్గంలో వైసీపీ మోకలు, వైసీపీ నాయకులు, వైసీపీ రౌడీ నాయకులు అందరూ కూడా కలిసి దాదాపుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 10,000కు పైగా ఓట్లను గుర్తించి ఏలూరు సాంబశివరావు గారు వాటిని ఎందుకు ఈ రోజున ఏలూరు సాంబశివరావు గారి మీద అక్రమంగా కేసులు పెట్టారు. అలాగే లేనిపోనివి సాంబశివరావు గారికి సంబంధం లేని విషయాలను కూడా ఆయనకి అటాచ్ చేసి ఈ రోజున ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి, జైలుకు పంపించాలి అనేటువంటి ప్రయత్నం ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా చేస్తా ఉన్నారు. మీరు అందరూ కలిసి వచ్చినా కూడా ఏలూరు సాంబశివరావు గారి ప్రజాదరణని ఎవ్వరు కూడా తీసివేయలేరు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ అక్రమ కేసులతో మమ్మల్ని అయితే ఏ విధంగా కూడా భయపెట్టలేరు. మీరు ఏ విధంగా అయినా కూడా ఒక్క ఏలూరు సాంబశివరావు గారిని మీరు ఇబ్బంది పెడితే కూడా మేమందరం తెలియజేస్తా ఉన్నాం.